హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బియ్యము, ఇంకా బాస్మతి బియ్యం తీసుకునే ఒక అర్ధ గంట ముందునే నానబెట్టుకున్నాండి బాస్మతి బియ్యంని. తర్వాతకి కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. దీంట్లోకి మెయిన్ బగారా రైస్లోకి వచ్చేసి పుదీనే ఉండాలి రండి. నేను ఎమ్నూరు పోయి వచ్చేటప్పుడు తీసుకొని వస్తుంది. ఇట్లే వస్తే అల్లం ఎల్లిపాయ దంచింది, జాపత్రి, ఇంకా మన దగ్గర ఉన్న బిర్యానీకి సంబంధించినవి అనమాట. ఈ ఆకు కానీ, స్టార్ పువ్వు, లవంగం, యాలక్ బుడ్లు, మిరియాలు. అది ఎల్లిపాయ దంచింది, అది అల్లము ఎల్లిపాయ దంచింది. ఇంట్లో ఉప్పు, నూనె ఇవబ్బ కావాల్సినవి అయితే. ఇంకా లేట్ చేయకుండా, ఈ పొద్దు కొంచెం లేట్ అయ్యేదనమాట మేము పైకి వచ్చేది. ఆటకు వేయించడానికి నీడ ఈ పొద్దు చక్కని మునుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటిస్తామండి. పొయ్యి అయితే అంటుకునేదే, ఇంకా బాలైతే పెడుతున్నాను. నూనె అయితే వేసుకుందామండి. ఏం లేదబ్బా, చాలా చక్కన అయిపోతాయి బగారా రైస్ అయితే. నూనె అయితే తగినంత వేసుకుందామండి. బగారా రైస్ అయితే ఏమీ లేట్ అయితే కాదు, నాకు చక్కన అవుతుంది. నాకైతే బగారా రైస్ అంటే ఇష్టం. పలావు దీని పక్కన పెడితే బగారా రైస్నే ఇష్టపడతాను నేనైతే. దీంట్లోకి మసాలాలు ఏమి వేయము, ఉన్న పుదీనా, కొత్తిమీర, గివి అంతే. బాగుంటుంది అనమాట. నూనె అయితే కాగేదే. ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రానికి ఇవన్నీ అయితే వేసుకుందామండి. గోడంచి, యాలక్ బుడ్లు, జాపత్రి, మిరియాలు, లవంగము, ఇట్లే వస్తే బిర్యానీ ఆకు, తర్వాతకి అల్లము ఎల్లిపాయి దంచి పెట్టుకునింది, తర్వాతకి గోడంబీలు ఇంతకుముందు చూపిడం మర్చిపోయానే. మంచి పని. ఇవన్నీ అయితే ఏగని. వినా బగారా రైస్లోకి చికెన్ కానీ మటన్ కానీ ఉంటే బాగుంటుంది చూడండి. చికెన్ మటన్ ఉన్నప్పుడు బగారా రైస్ ఖచ్చితంగా చేసుకునండి. గుత్తు పూజ చేసుకుంటుంటాం కదా, ఇది చేసుకున్నాను ఇంకా బాగుంటుంది. మరి ఇప్పుడు చికెన్ చేసలేవు, ఏం లేదు. ఏం చేసలేను వినదు. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. తప్పని బారేస్తావు ఇప్పుడు, కానీ సున్నట్టే పడేస్తున్నావు దాంట్లోకి. అనేది ప్లేట్లోకి చూస్తున్నావు, దీంట్లోకి పడేస్తున్నావు. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కలుపుకుందాము. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వేవే. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా చెట్టు వేయాలనుకునేనే, కొంచెం తీసి పెట్టాను పుదీనాను కూడా. చెట్టు నడితే నడుతుందా? కొమ్మ నగుడుతుంది. అందులో వచ్చి ఇది ఏర్లేర్లు కొంచెం తెంపిట్టారు కదా, నాటం చిన్న దాంట్లోనే నాటడం కూడా. పుదీనా ఎక్కువ అవసరం నాకు. పుదీనా కానీ, కొత్తిమీర కానీ. నీకు పుదీనా అప్పటి నుంచి తెలుసు? పుదీనా పెళ్ళి కాకముందే తెలుసు, కాకపోతే మా ఇంట్లో ఎక్కువ వాడలేకుంటుండ్రు. ఇంకేంటి చెప్పాలా? వెరీ గుడ్. నాకెప్పుడు తెలుసా? బెంగళూరుకి టోరకల్లమ్మడి వెంట వస్తుంది. అప్పుడు తెచ్చింది మా మామ బెంగళూరుకు. మా టోరకల్ నాన్న ఉన్నప్పుడు చికెన్ తీసుకొని వచ్చేటప్పుడు మార్కెట్లో నుంచి వచ్చేటప్పుడు అది తీసుకుని పుదీనా. ఇదేమిటిది అన్నాను, పుదీనా కాదని. పుదీనా అంటే 7 దాకా అల్లం కుత్తూరు లెక్క ఇది, కానీ బాగుంటుంది ఇది వేస్తే. ఆ రోజు పడింది నా కంట్ల పుదీనా. పెళ్ళి అయినాక మళ్ళీ దాని మాట ఎత్తింది మనం యూట్యూబ్లోకి వచ్చినాక. మళ్ళీ అంతకుముందు దాంతో ఏం అవసరం పడలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు పుదీనా కట్ట చూస్తే తీసుకొస్తాను ఫ్రెండ్స్, డబ్బులు ఉంటే. నేనైతే పనికి వస్తుంది, ఇట్లా ఫ్రిడ్జ్ ఉండదు కదా. కొత్తిమీర ఎవరు వద్దండ్రీ? లేదు, నేనే సరిపోతుందేమో అనుకుంటే సరిపడలేదు, అందుకే వేస్తా. మంచిది. ఏం ఇష్టంలో వేసేదని అట్లే. కాదు వినోద్, బియ్యం కూడా నానబెట్టినాం కదా, చేస్తారు చెప్పలేదు చూడి, చెప్తానుండు.
ఈ గిన్నె నిండా బియ్యం అయితే తీసుకున్నాను నేను. ఈ గిన్నె నిండా బియ్యంకి 1.5 గిన్నె నీళ్ళు పోయాలి చూడండి. ఓకే పోయి మళ్ళీ నీళ్ళు అయితే పోసుకుందాం. ఇంకా ఒకటి సగం గిన్నె, సగం గిన్నె నీళ్ళు. ఇదే చూడండి కరెక్ట్ కొలత. ఎక్కువ వేసుకుంటే మరి చిరిగిపోతుంది బూ అనేది. ఇంక ఇప్పుడు మన రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందామండి ఎసురుని. ఉప్పు వేసానా ఒక్కసారి కలిపి బాగా ఎసురు ఉడికేటప్పుడు నానబెట్టుకుని బియ్యం వేసుకుంటే ఇంకా సరేసరు అనమాట. ఇది సరిపోతుంది. ఈ ఎసరాలు ముడుకుంటే బగారా రైస్ అనేది రెడీ అయినట్లే. దీంట్లోకి ఇప్పుడు చికెన్ తింటే ఎమ్నూరులో డాష్ చేసింటే ఏం అసలు ఎమ్నూరులో మంది కాదు. ఫ్లవో ట్రాఫికే. జాతర వచ్చేది కదా, ఇంకొంతమంది చుట్టాలు తోలుకొచ్చుకుంటారు. జాతరలోకి తోలుకొని పోయి గాజులు వేపించేది ఉంటుంది కదా. అసలుకి చుట్టాలల్లో వస్తున్నారు దండిగారు మంది. ట్రాఫిక్ ఎమ్నూరులోనైతే ఉంటుంది. ఒక 10 దిన వారము ఉంటుంది ఖచ్చితంగా. ఫుల్ వారం 10 దినాలు ఫుల్ మంది ఉంటారు. నిదానము తగ్గుకుంటూ వస్తారు. ఇంకా అంగిళ్ళు కూడా తీసుకుంటూ వస్తారు అనమాట. ఎంతన్నా కానీ ఇంతకు ముందు నెల రోజులు అంటే నెల రోజులు ఉంటుండే ఖచ్చితంగా 4 రోజులు ఉంటుండే. ఇప్పుడు నెల 15 దినాలు అంటే ఇంకా అయిపోయి తీసేసుకుంటూ వస్తారు ఇంకా అంగిళ్ళు. ఎసురైతే కాగేది. ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. ఏం లేదు, ఈ నీళ్ళన్నీ బాగా ఇండుకొని పోతే బగారా రైస్ అనేది రెడీ అయినట్లే చూడండి. చాలా దీనంగా ఆలోచిస్తున్నది. ఏంటి అడుగుతాం పక్షి ఉడకన్లా వినది. A few minutes later. ఓకే బగారా రైస్ అయితే రెడీ అయ్యేదే. బగారా రైస్ అయితే మాత్రానికి రెడీ అయ్యేదే. వేడి వేడి బగారా రైస్. నాకైతే ఉత్తదే తింటాను నేను. వినోద్కి అట్లా నచ్చదు కదా, ఏదో ఒకటి ఉండాలి పక్కన. రాత్రికి ఏమని చేశానులే దీంట్లోకి. తిన్నాం రండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేనైతే ఈరోజు బగారా రైస్ అయితే చేశాను అనమాట. బాగుండదు. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. బగారా రైస్ అయితే మాత్రానికి బాగుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.